శ్రీశైలం జలాశయం ప్రమాదంలో పడిందా? ప్రాజెక్టు నిర్వహణ ఎందుకు అటకెక్కింది? నీటి రంగ నిపుణుల హెచ్చరికలు ఏం చెప్తున్నాయి? కమిటీలు వేసి కాలయాపన చేయడంతోనే సరిపోయిందా? అసలు ప్రాజెక్టు నిర్వహణ భద్రతకేం కావాలి? శ్రీశైలం జలాశయంలో దెబ్బతిన్న ప్లంజ్ పూల్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. 15 ఏళ్ల క్రితం భారీ వరదలకు ప్లంజ్ పూల్ దెబ్బతింది. దీని మరమ్మతులకు కమిటీలు వేయడంలోనే కాలం గడిచిపోయింది. సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. ప్లంజ్ పూల్పై ఆరా తీశారు. ప్రాజెక్ట్ నిర్వహణ, భద్రతకు ఏం కావాలో చెప్పాలని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు విద్యుత్, సాగు, తాగునీరు ఇవ్వడంలో శ్రీశైలం జలాశయం కీలకం. అయితే ప్రాజెక్ట్ నిర్వహణ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. నిధులు, ఉద్యోగులు, ఇంజనీర్ల కొరత కారణంగా జలాశయం నిర్వహణ అటకెక్కింది. 2009లో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం జలాశయం దిగువన ప్లంజ్ పూల్ బాగా దెబ్బతింది. జలాశయం భద్రతకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు నీటి రంగ నిపుణులు. శ్రీశైలం జలాశయానికి వరదలు ఉధృతంగా ఉన్న సమయంలో 12 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తారు అధికారులు. అలా నీటిని విడుదల చేసినప్పుడు దిగువన పడి మళ్లీ పైకెగసి కింద పడే ప్రాంతాన్ని ప్లంజ్ పూల్ అంటారు. 2009లో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం జలాశయానికి 26 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చింది. సుమారు 13 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ సమయంలోనే ప్రాజెక్టులో ప్లంజ్ పూల్ తీవ్ర ఒత్తిడికి గురై భారీ గొయ్యి ఏర్పడింది. అది క్రమంగా విస్తరిస్తోందని నిపుణులు గుర్తించారు. కాంక్రీట్ పనులు చేసినా కొట్టుకుపోయింది. ఆ గొయ్యి సుమారు 100 మీటర్ల లోతులో ఉందని అధికారుల అంచనా. శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్లో భారీ గొయ్యి పూడ్చివేతపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. 2009 వరదల్లో డ్యాం దెబ్బతిన్న తర్వాత అనేక కమిటీలు అధ్యయనం చేశాయి. ఏపీ ప్రభుత్వం, కేంద్ర జలసంఘం కమిటీ అధ్యయనం చేసింది. డ్యాం క్రస్ట్ గేట్లు 6-8 గేట్ల ఎదురుగా ప్లంజ్ పూల్లో 100 మీటర్ల లోతు ఉన్న గుంతలు ఏర్పడ్డాయని గుర్తించింది. 2002లో కాంక్రీట్ వేసినా లేచిపోయినట్లు గుర్తించారు. శ్రీశైలం డ్యాంకు మరమ్మతులు చేయకపోతే పెను ప్రమాదం తప్పదని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేందర్ సింగ్ హెచ్చరించారు. డ్రిప్ పథకం కింద 203 కోట్లు ఇవ్వాలని ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. ప్రపంచ బ్యాంక్ నిపుణులు కూడా పలు సందర్భాల్లో శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. 187 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించింది. తెలంగాణ, ఆంధ్రతో పాటుగా రాయలసీమకు అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి భద్రత ముప్పు ఏర్పడుతుందని చెప్పి ఏదైతే పాండ్య సిడబ్ల్యూసి ఎక్స్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక నివేదిక ఇచ్చినప్పటికీ కూడా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం దాని అధ్యయనానికి కనీసం ఒక 15 కోట్లు కేటాయించమని అడిగినా కూడా అవి కూడా కేటాయించలేదని అంటే శ్రీశైలం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం అని అంటే అది రాయలసీమను నిర్లక్ష్యం చేయడం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. ప్లంజ్ పూల్ పరిస్థితిపైన ఆరా తీశారు. ప్లంజ్ పూల్ మరమ్మతులపై అంచనాలు తెప్పించుకుంటామని, డ్యాంకు ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇప్పటికైనా శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్ మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.